దుర్మార్గుడా, ఎవరు నువ్వు? ఎందుకు తీసుకొచ్చావు? నేను ఎవరో తెలిస్తే ఈ గుండె ఆగిపోతుంది. నువ్వేమన్నా రాక్షసుడివా? మనిషివే కదా. మానవ రూపంలో ఉన్న రాక్షసుని, మామూలు రాక్షసుని కాదు, నరరూప రాక్షసుని, వీర భయంకరుని, అసమాన సారవంతుని, అంతు సిక్కని మంత్రతంత్రాలతో అండర్ గ్రౌండ్ కి కింగుని, మాఫియా సామ్రాజ్యానికి రాజుని, విరాట్ భైరవ్ సింగ్. భైరవ్ సింగ్ అంటే మీరేనా? కలవరపడే కాంచనమాల, ఈ మామాజా ఎక్కడున్నాడు? నాకు తెలియదు. తెలీదా? వాడు ఎక్కడున్నాడో మటన్లు చేయటమే తెలుసు నాకు. కానీ నా చేత మానబండాలు చేయించుకో. వాడు ఎక్కడున్నాడో చెప్పవే. హే, నువ్వు అసలు మనిషివా మృగానివా? నాకు తెలియదని చెప్తే నీకు అర్థం అవ్వట్లే. ఎంత అందంగా ఉన్నావే. దేవలోకంలో పూసిన పారిజాత పువ్వులా ఎంత పసందంగా ఉండాలి. వదల్లా నీచురా, సిగ్గులేదా నీకు? నీ అందం చూస్తే ఆ జన్మ సన్యాసికైనా ఆచరిస్తుంది. ఆ కళ్ళు చూడు ఎంత సెక్సీగా ఉన్నాయి. ఆ పెదవులు ఎగసిపడే నీ ఎద, సన్నజాగి వెండి నీ నడుము, గులాబీల గుమ్మెత్తిచ్చే నీ ఎద. ఒక్కసారి నిన్ను తాకితే ఆ బ్రహ్మకైనా ప్రయత్నిస్తుంది. ఈ సొగసు ఎక్కడెక్కడ ఏమి ఉంచాలో అక్కడెక్కడ అవి ఉంచి చేశాడు నీవు. 7 రాత్రులు 7 పగళ్ళు జాగారం చేసిన అరివి తీరదే. చూస్తుంటే ఈ స్మగ్లింగ్ సామ్రాజ్యానికి సన్యాసమిచ్చి నీతో జీవతంత్రం కాపురం చేయాలని రావాలి. వచ్చాడు. ఈ విషయం తర్వాత చూస్తా. లోనికి బా. ఎక్కడ తిరిగి ఆగి ఉన్నావా?
రాలేదు, ఇంకా రాలేదేనంటూ ఎదురు చూస్తున్నా. భైరవ్ సింగ్, ఆడదాన్ని బలవంతంగా ఎత్తుకు రావటం మగతనం కాదురా. తమ్ముంటే తలపడు, లేకపోతే తిరిగి బంధుల పారిపో. ఏయ్! ఏయ్! తమ్ము గురించి భైరవ్ సింగ్ తో మాట్లాడతా. తిరిగి వాడిన పారిపోవడానికి గల్లీలో తప్పగా రౌడీ మామూలు వసూలు చేసుకుంటూ తిరిగే రౌడీ నా కొడుకు అనుకున్నావా? సింగ్! భైరవ్ సింగ్! ఈ ప్రపంచాన్ని మోటార్ సైకిల్తో శాసించగల దమ్మున్న మొనగాడు ఈ భైరవ్ సింగ్. అలాంటి వాణ్ణి నా ముందు దమ్ము గురించి మాట్లాడుతున్నావా? నన్ను ఒంటరిగా రమ్మిన కలేజా లేక ఆడదాన్ని ఎత్తి పెట్టుకోవడానికి సిగ్గులేదురా. ఏయ్! ఏయ్! నువ్వు మా తమ్ముళ్ళకు దొరకలేదురా, దీనికి వాడిలో దాక్కున్నావు. ఆ మాట అంటానికి నీకు సిగ్గులేదురా. ఈ ఏరియా మొత్తం మాదేనంటారే, ఈ ఏరియాకి పెద్ద ద్రాధారమని చెప్పుకుంటారే. నన్ను ఒంటరిగా పట్టుకోవడానికి నెల రోజుల నుంచి నువ్వు నీ తమ్ముళ్ళు తల్ల కిందులుగా తపస్సు చేస్తున్నారు. పెద్ద హీరో రచ్చిపోకు. నిన్ను లేపేయటం అయితే మాకు విస్కీలో సోడా కలిపి తాగినంత ఈజీ. కానీ మా టార్గెట్ నిన్ను చంపడం కాదు, 100 కోట్లు విలువ చేసే మనుషులను దొంగలించడం. దానికి నువ్వు ఒక్కడివే సమర్థుడివి. ఈ డీల్ గురించి ఇంతకు ముందే చెప్పాను నీకు, కానీ నువ్వు కాదన్నావు. ఎప్పుడైనా డీల్కి రెడీయేనా? నేను ఇంతకు ముందే చెప్పాను ఆ దొంగతనం చేయనని. ఇప్పుడు అదే మాట చెబుతున్నాను. ముత్తి గుమ్మలో అడుగు పెట్టావు, అయిపోతావు. ఆ ముద్దునే జయించగల ముద్దు నేడయ్యదే. నా సీకటి సామ్రాజ్యం అడుగు పెట్టావు, కుటుంబం ప్రాణాలతో బయటకు వెళ్ళలేదు. ఈ చీకటి సామ్రాజ్యాన్ని ఒక్కటి వేలతో తగిలించగలడు అయ్యేదే. అచ్చా అచ్చా, నీ సంజన నా దగ్గర ఉందన్న విషయం మర్చిపో. నేను తను సైగ చేస్తే ముందు నీ సంజన మానం పోతుంది, ఆ తర్వాత నీ ప్రాణం పోతుంది. భైరవ్ సింగ్, జాలి, కరుణ, దయ ఏ నరములో లేని నేను రూప రాక్షసుడు అయ్యేదే. నేను బతికేదే నా సంజన కోసం. అలాంటిది నా సంజనాకేమనైతే నువ్వు నీ గ్యాంగ్లో ఒక్కడు ప్రాణాలతో మిగిలిన్నాడు. జస్ట్ సింపుల్గా కట్ చేశాను. అబ్బబ్బా, ఖరాబ్ అయిపోయింది. ఒంటి మీద బట్టలతో సెక్సీగా ఉంది, ఇక బట్టలు లేకుండా చూస్తే సెక్సీగా ఉంటుంది. భైరవ్ సింగ్, कौन कौन सुना जाए पूर्तिగా సుని సంజన. ఓకే, నేను పూర్తి చేసుకుని వస్తాను. ఈలోపు నా సంజన ఒంటి మీద చెయ్యి కాదు కదా, కంటి సూపు గడ్డ వాడి తల నరికి నువ్వు నా ఊరి నడు బొట్టున వేలాడదీస్తా. ఒళ్ళు వేడి సకలతో పుట్టలుగా పుట్టింది. నా మనసుని ఆనందం పుట్టాయి.
బాస్ బైరు సింగ్ పంపించాడు. ఏం తీసుకుంటావు మాది? బ్రాండీ, విస్కీ, దమ్ము, జిన్ను ఏం తీసుకుంటావు? ఇప్పుడేమీ వద్దు. డీసీపీ తులసిరామన్ చంపిన బ్యాలెన్స్, మిగతా అకౌంట్ మొత్తం మీ అకౌంట్ పంపించాము. ఈ విషయం చెప్పడానికేనా నువ్వు వచ్చింది? అంతేకాదు, అజయ్కి మనకి మధ్య ఒక డీల్ జరిగింది. ఏంటో డీల్ చెప్పు. తెలీదు, బాస్ మీతో మాట్లాడాలన్నాడు. మిమ్మల్ని రమ్మని చెప్పాడు. అలాగే వస్తా. మరి చాలా కలిసాం కదా, ఈ ఆనంద సమయంలో మీ ఆట పాటలతో మమ్మల్ని ఆనందింపజేయి.
అర్థంగా తెగనరకడానికి సింహంలో అవతరించాడు. అతడే అతడే ఈ సింహం ఏట పెట్టాడు, ఏట మొదలు పెట్టాడు. ఎవరో పొలవుతారు. ఎవరా నువ్వు? ఇప్పుడుగా సింహ, జయ సింహ, నువ్వేనా సింహ అంటే? ఎందుకు వచ్చావు? కావాలరా, నీ ప్రాణం కావాలరా? నువ్వు మాట్లాడేది ఇలా మాట్లాడడానికి ఆ డీసీపీ తులసిరామ్ గారు తల తీసి గుమ్మానికి వేలాడి తీసాం. అలాంటిది చావును వెతుక్కుంటూ వచ్చావా ఏంట్రాను? చావును నేను వెతుక్కుంటూ రాలేదురా, వెతుక్కుంటూ వచ్చింది. అసలు నేనెవరో తెలుసా? ఎవరేంటో తెలుసా? వచ్చావా? చంపడానికి బ్యాక్గ్రౌండ్ పని లేదురా, ఉండాలి, ఉంది. చూస్తావా? తట్టుకోగల దమ్ముందా? అసలు ఎవడరా నువ్వు? పేరుగల్లా సింహాని వచ్చిన సింహ, సింహాని డీసీపీ తులసిరామ్ తమ్ముడివా? డీసీపీ తులసిరామ్ తమ్ముడిని ఏంట్రా? గుండెగా చచ్చిందా లేక రౌడీగా చచ్చిందా? ఏంటో ఆలోచిస్తావు? నీ కళ్ళ ముందు కల్పిస్తుందా? మారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నావా? కాదురా, నిన్ను ఎలా చంపాలని చూస్తున్నారా? నువ్వు ఎంత అమాయకుడిరా! నా ఏరియాలోకి వచ్చి చావు గురించి మాట్లాడుతున్నావు. నేను ఎవరినైనా నరకాను ఒక్కసారి కమిట్ అయితే వాడి ఇంటికి వెళ్తా, వాడి నట్టింటికి వెళ్తా, వాడు గూండైనా సరే, నేనైనా సరే, వాడు ఎమ్మమ్మ కూడా వాడు ఎవడైనా సరే అర్థంగా తగలే మాకు తెలిసింది. నువ్వు నిన్న కాకముందు రావుడివై కత్తి పెట్టాను. ముందే కత్తి పెట్టావురా, ఎప్పుడు కత్తి పట్టావు కాదురా, వాడికి ఎంత దమ్మలో అన్నది ముఖ్యం. తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే ముక్కలుగా నరికి ఈ మాంసాన్ని కేజీ లెక్క పార్సల్ చేస్తాం. రాసి ఉంటే పారిపో. నేను ఎలాగంటే వర్మా పొలిగిలో పెడతావు, పొలి కేకలు వేస్తావు. ఇష్టం చూసి మంది తెచ్చుకో. అయినా సరే, 50, 100 ఇష్టం చూసి మంది తెచ్చుకో. ఈ సినిమా ఒక్కడే వస్తాడు, 100 మందికి సమాధానం చెప్తాడు. ఈ సినిమాకి ఆయుధం తప్పలేదు. ఈ అరచే చాలు చేస్తా. దగ్గరగా పంపిస్తా. కానీ నీకొక ఆపరిస్తున్నారా? అదేంటో తెలుసా? నిన్ను ఎలా చంపాలో చెప్పు. కానీ చావు ఎంత భయంకరంగా ఉండాలో తెలుసా? చావు జరిగే
చెలమచ్చే చూడు రోజు ఈ సింహ పంజాతో నీ గుండెని చీల్చి ఆ రక్తంతో మానవ ఆత్మను శాంతింపజేస్తా. చంపేంత వరకు పంచదార బొమ్మ ఇలా గింజుకుంటున్నా. ఏ దుర్మార్గుడా, నన్ను ఎందుకు కట్టేశావు? బంధించకుండా వదిలేస్తాయి మరి. ప్లీజ్ నా కట్లు విప్పండి. కట్లు విప్పుతాను, కానీ నాతో ఆడాలి పాడాలి. సరే, మీరు అన్నట్టు ఆడతాను పాడతాను. చూడనంది కంటి పాప నిండిపోయినావు నా మనసంతా. ఇంతకాలం ఎక్కడుందో ఇంతలోనే ఏమైందో గుప్పెడంత గుండెలోన పూలకి నేను ఇకపై మనము నీ నవ్వే చాలు ప్రియా నా దేవరం. నీ మాటే చాలు ఓ సఖీ ఇక నిరంతరం. కాలమేమో కదలను అంది, నిజంగానే కలలా ఉంది. నీ వైపేగా మరి పరుగులు తీస్తోంది. దీని వెనక ఏదో ఉంది, అర్థమై కానట్టుంది. ఆరాధియాలనే అడుగులు వేస్తోంది. లేత లేత బుగ్గ మీద లేనిపోని సిగ్గులు వేలితోటి నువ్వు పెట్టినందుకు. రాత్రిల చెంప మీద వేల వేల ముద్దులు ఒక్కసారి నిన్ను తాకినందుక. ఏమో ఏమో ప్రేమే నీవు. నీ నవ్వే చాలు ఓ చలి నా కదేవరం. నీ మాటే చాలు ఓ సఖీ ఇక నిరంతరం.
మల్లె పువ్వునే నవ్వాలే నీ పాదం సాక్షిగా పరవశమవుతాలే అలసిపోయి చెమటే పడితే చల్లగాలి నీనవ్వాలి కలకాలం హాయిగా కబురులు చెబుతాయి పచ్చబొట్టులాగా నిన్ను అంటి పెట్టుకుంటనా ఇవ్వమంట ప్రాణమైన ఇవ్వనా పట్టు చీరలాగా నిన్ను చుట్టుకోక ఉందనా గుండెలోన చోట నీకు ఇవ్వనా నీతో ఉంటే తిరుగనే క్షణం నీ నా